హలో గాయ్స్, మనమైతే ఇప్పుడు ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్తున్నాం. ప్రెసెంట్ మనమైతే ఇప్పుడు ఇండియన్ గేట్ దగ్గర ఉన్నాం. యాక్చువల్గా మేమైతే జోగేశ్వర స్టేషన్ నుంచి చర్చ్ గేట్కి వచ్చామండి. అక్కడ నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడ ఇండియన్ గేట్కి వచ్చాం. ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా, ఇదేనండి గేట్ వే ఆఫ్ ఇండియా. ఈ గేట్ వే ఆఫ్ ఇండియాని 1924లో అయితే పూర్తి చేశారండి. దీని పక్కనే మనకి తాజ్మహల్ కూడా ఉంది. సారీ, తాజ్మహల్ కాదు, తాజ్ హోటల్. దీన్ని ఇండస్ట్రియలిస్ట్ అయిన జంషెద్ టాటా గారు అయితే ఈ హోటల్ నిర్మించారండి. ఈ 1903లో అయితే ఓపెన్ చేశారు. ఇప్పుడు గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి మనం ఎలిఫెంట్ కేవ్స్కి అయితే వెళ్ళాలంటే ముందు మన ఇక్కడ లాంచ్ ఉంటుందండి. లాంచ్ ఎక్కి వెళ్ళాలి మనం. మన టికెట్ ప్రైస్ వచ్చేసి 290 రూపీస్ అండి, అప్ అండ్ డౌన్ కలిపి. ఒకసారి మనకి 300 ఉంటుంది, 400 ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదండి, ఇదేనండి లాంచ్. ఇప్పుడు మనం ఇదే ఎక్కుతున్నాం. ఇప్పుడైతే లోన్కి వెళ్ళాలి మనం. యాక్చువల్గా అయితే పైన కూడా ఎలా ఉంటుంది, కాకపోతే ఈ లాంచ్కి అయితే లేదండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మొత్తం ఇదంతా కాస్ట్లీ ఏరియా అండి. నావీ ముంబై సైడ్ మొత్తం ఉన్నదంతా. ఈ గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి మనం ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళాలంటే 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనం ఇప్పుడు లాంచ్లో వెళ్తున్నాం కాబట్టి 1 అవర్ టైం పడుతుంది. మనకి చాలా టైం పడుతుంది అండి లాంచ్లో, ఎందుకంటే లాంచ్ చాలా స్లోగా వెళ్తుంది, అంత స్పీడ్గా అయితే వెళ్తుంది. మనం స్పీడ్గా వెళ్ళాలంటే ఇక్కడ స్పీడ్ బోట్లు అని ఉంటాయండి. ఆ స్పీడ్ బోట్లు ఎక్కితే మనం హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు ఎలిఫెంట్ కేవ్స్కి. కాకపోతే ప్రైస్ ఎక్కువ, 500 ఎబో ఉంటుంది. 500 ఎబో నుంచి 1000 మధ్యలో ఉంటుందండి ప్రైస్ అయితే. హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోవచ్చు ఎలిఫెంట్ కేవ్స్కి అయితే. ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదండి, ఈ షిప్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ షిప్ అండి. దీని పేరు వచ్చేసి టాటాకి అంట. చాలా పెద్ద షిప్ అండి ఇది. ఇది యాక్చువల్గా 300 మీటర్స్ ఎబో ఉందండి ఇది, ఈ షిప్ అయితే. అమ్మయ్య, 1 అవర్ జర్నీ తర్వాత మొత్తం మీద ఎలాగైతే ఫైనల్గా ఎలిఫెంట్ కేవ్స్కి అయితే వచ్చేసామండి. ఎలిఫెంట్ హైలాండ్ ఇదేనండి. మనం ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి లోనికి. మినీ ట్రైన్ ఉంటుంది అవైలబుల్గా. అయినా సరే మేము ట్రైన్ ఎక్కకుండా జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతాం, అన్నీ చూసుకుంటా అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, స్టాల్స్ అన్నీ మొత్తం అన్నీ. ఫ్రూట్స్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, వడాపావ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే రేట్లు అయితే చాలా ఎక్కువ అండి. ముంబైలో అయితే మనకు 10 రూపాయలు ఉంటే 15 రూపాయలు ఉంటుంది. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ మాత్రమే 20 రూపీస్ ఉంది. కనమైన రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడైతే మొక్కజొన్న పొత్తులు ఉన్నాయండి. ఈ మొక్కజొన్న పొత్తులు తీసుకున్నామని వెళ్ళాం. ఒక్కొక్క పీస్ వచ్చేసి మనకి 40 రూపీస్ చెప్పాడు. మనకి ముంబై అయితే మనకి 25కి 30కే దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ 40 రూపీస్ పర్లేదు, ఎల్లో పథకాలు కాబట్టి ఇంకా 40 రూపీస్ అంటే ఇంకా రీజనబుల్లే. ఇతను చూడండి ఎంత హైట్ ఉన్నాడు, నాకు తెలిసి 6.5 to 7 feet ఉంటాడు. చాలా పొడుగున్నాడు ఇతను. మనం ఆల్రెడీ మనం 290 పెట్టి టికెట్ తీసుకున్నాం కదండి. అది కాకుండా మళ్ళీ ఇక్కడ సెపరేట్గా ఇంకో టికెట్ ఉంటుంది, ఎంట్రీ టికెట్ అని. మనం ఇలా ఎంటర్ అవగానే ఇక్కడ చిన్న హోటల్ అయితే ఉందండి. ఇక్కడ వడాపావ్, పావుబాజీ, దాబిల్లి, పానీపూరి అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి దేవుడికి సంబంధించిన అన్ని ఐడల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ పూజలు కానీ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా ఎక్సెట్, ఇదే హోటల్. ఇక్కడ ఫోన్ చేసి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం, 1 గంటలకు స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూడండి కోతులు చూడండి ఎలా ఉన్నాయో. కోతున్నా కొడుకో. మేము ఇప్పుడు లంచ్ చేసి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామండి ఎలిఫెంట్ కేవ్స్ పైకి వెళ్ళడానికి. బాగా కొండ పైన ఉంటుంది అది. నాకు తెలిసి 500 మీటర్స్ ఎంతో ఉంటుంది, 500 to 700 మీటర్స్ ఉంటుందండి డిస్టెన్స్ వచ్చేసి. ఇవి చూసారండి చిన్న చిన్న విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి, కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. అసలు ఒక్కో పీస్ వచ్చేసి మనకి 2000 నుంచి 4000, 5000 దాకా చెప్తారు వీళ్ళు. చిన్నవి అయితే కూడా 1500 నుంచి 1000 రూపాయలు స్టార్ట్ అవుతున్నాయండి. అసలు 1000కి అయితే తక్కువ లేదు. చాలా బాగున్నాయండి అన్నీ శ్రీ విష్ణువు, బౌద్ధుడు, అలాగే వినాయకుడు, ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి చూసారు కదండి. ఇవి క్రిస్టల్ మౌంటైన్ రాక్స్ అంటారండి. ఆ రాక్ని మనకి క్రిస్టల్ రాక్స్ ఉంటాయి కదండి, ఆ రాక్ని బ్రేక్ చేస్తే లోన్ మనకి ఇలాగా ఉంటాయండి. మొత్తం డిజైన్ కింద ఉంటాయి, అలా మెరుస్తూ ఉంటాయండి అన్ని. చిన్న చిన్న పీసులు కూడా రేట్లు ఎక్కువ చెప్తున్నారు, అసలు ఎవరు తగ్గట్లేదు. 1500 చెప్తున్నారు అసలు రేటు. కొంచెం మీడియం పీస్ అయితే, బాగా చిన్నవి అయితే 800 నుంచి 1000 రూపాయలు అలా చెప్తాడండి. ఇవన్నీ మనం కొనమండి, అసలు మన ఇండియన్స్ అయితే ఎవరు కొనరు. ఎక్కువ ఇక్కడికి ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తారండి. వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు 1500 చెప్పినా 2000 చెప్పి తీసుకుంటారండి. వీళ్ళు 100 రూపాయలు కొన్న వస్తువు ఇక్కడ 200కి అమ్ముతున్నారండి అసలు. ఈ షాప్ కీపర్స్ మెయిన్ టార్గెట్ వచ్చేసి కూడా ఫారినర్స్ అండి. ఇంకా ఎందుకంటే వాళ్ళే ఎక్కువ కొంటారు ఇక్కడికి వచ్చేసి. చూడండి ఇవి శంఖాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. ఇవి ఒక్కొక్క పీస్ వచ్చేసి 200 అలా 100 నుంచి చిన్న చిన్నవి ఉన్నాయి. ఇలా పెద్ద పీసులు అయితే 300, 400 అలా ఉన్నాయి.
పర్లేదు, కొంచెం శంఖాలు అయితే కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి స్మోకింగ్ లైటర్స్ అయితే ఉన్నాయండి, అండ్ స్మోకింగ్ పైప్స్ కూడా ఉన్నాయి. ఫైనల్లీ ఎలాగైతే మనం ఎలిఫెంట్స్ కేవ్స్కి అయితే వచ్చేసామండి. కనిపిస్తుంది చూసారు కదండి, ఇదేనండి ఎలిఫెంట్ కేవ్స్. మొత్తం మీద అయితే మనం కొండ పైకి వచ్చేసాం. ఈ కొండ పైన చూడండి, మా ఊరు ఇక్కడ అయితే ఫోటో దిగుతున్నాడు. ఇది ఎంట్రన్స్ అండి. ఇది మనం ఇక్కడ నుంచి ఇప్పుడు లోనికి వెళ్ళాలి. లోనికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకో టికెట్ ఉంటుందండి, ఆ టికెట్ తీసుకోవాలి మళ్ళీని ఇంకో లోనికి వెళ్ళాలంటే, కేవ్స్లోకి వెళ్ళాలంటే. ఈ కోతి కనిపిస్తుంది చూసారు కదండి, ఎవరో పిల్ల పాపం 7 తీసుకుంటే ఆ 7 లాగేసుకుంది. ఆ 7 లాగేసుకుని అది మూత తీయడం మానేసి మళ్ళీ వెనక నుంచి బొక్క పెట్టి అవుతుంది ఇలా. ఇంకో కోతి ఏమో ఎవరు చిన్నపిల్లల దగ్గర ఏమో ఇవి ఉన్నాయి, ఏంటి చింతపండును ఉప్పు కారంతో అమ్ముతున్నారు అక్కడ, అవి తీసుకుంటే అది లాగేసుకుంది. ఇది చూడండి ఎలా తింటుంది ఇది. ఇప్పుడైతే మనం ఎలిఫెంట్ కేవ్ 1 అయితే వచ్చేసామండి. ఇదేనండి 1 మనకు కనిపిస్తుంది చూసారా వెనకాల, ఇది కేవ్ 1 అండి. ఇప్పుడైతే మనం ఈ గుహ లోనికి వెళ్తున్నాం. ఈ గుహ లోన్ చూసుకున్నట్లయితే ఒక విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని మొత్తం అన్ని బ్రేక్ అయిపోయి అన్నీ. ఈ గుహ లోనికి కొంచెం లోనికి వెళ్తుంటే ఇలాగా మొత్తం ఇక్కడ ఒక అతను అయితే ఫారినర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, లైట్లు వేసి మొత్తం విగ్రహాల గురించి చెప్తాను అనమాట, మన హిస్టరీ గురించి. ఈ గుహలో కూడా చాలా చల్లగా ఉందండి. యాక్చువల్గా బయట అయితే చాలా ఎండగా ఉంది, ఈ గుహలో చాలా చల్లగా ఉంది. ఎందుకంటే పైనుంచి మనకి వాటర్ డ్రాప్స్ పడుతూ ఉంటాయి గుహలోకి, అందుకని కొంచెం చల్లగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కేవ్ 2 ఉంది కదా, చూసారు కదండి, ఇది కనిపిస్తుంది చూసారా. ఇది కూడా క్లోజ్ చేశారు యాక్చువల్గా, ఎందుకంటే లోన వాటర్ అనేది ఎక్కువ వస్తుందంట, డ్రాప్స్ ఎక్కువ పడుతున్నాయంట, అందుకని చెప్పేసి ఇది క్లోజ్ చేశారు. పక్కన చూసినట్లయితే మనకి ఇక్కడ మనకి శివలింగం కూడా ఉందండి ఒకటి. ఇదేనండి ఆ శివలింగం. మొత్తం శివలింగానికి సపరేట్గా గుడి కింద ఉంటుంది ఇక్కడ లోన. ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసామండి. మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మొత్తం మన కేవ్ 1 ఇది. కేవ్ 1 ఎలా ఉందో, మొత్తం గ్రీనరీగా ఉంది బయటంతా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కేవ్ 3 కూడా ఉంటుంది. యాక్చువల్గా ఇలాంటి కేవ్స్ ఇక్కడ 7 ఉంటాయండి. దాంట్లో చాలా మటుకు క్లోజ్ చేశారు, వెళ్ళనివ్వట్లేదు లోనకైతే. ఇది ఇక్కడ చూసారా గాడిదలు ఉన్నాయి, ఈ గాడిదలు కోతులు అన్నీ ఇక్కడ ఉన్నాయి మొత్తం. ఇక్కడ మొత్తం నాకు తెలిసి ఇక్కడ సింహాలు కూడా పులులు కూడా ఉండాలి, అవి లేవనుకుంటా. ఇదిగోండి, ఈ చూడండి కేవ్ ఎలా ఉందో, మొత్తం పెద్ద కొండ. ఈ కొండనే ఇలాగ కేవ్ల కింద ఫామ్ చేశారు. ఇలాగా మొత్తం అంతా ఎలిఫెంట్ కేవ్ అనేది పెద్ద కొండలా ఉండేదండి. ఆ కొండలా ఉన్నదాన్ని ఇలా కేవ్స్ కింద ఇలాగా ఫామ్ చేసుకున్నారా. ఇలా ఈ కొండ చుట్టూ తిరిగి మాకు ఇంకా ఆవేశం వచ్చేసి, ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ నింబు పానీ తాగామండి. నింబు పానీ వచ్చి 30 రూపీస్ తీసుకున్నారు అక్కడ. సర్లే కాదని చెప్పేసి ఇంకా అలాగా ఇంక ఇదేనండి లాస్ట్, ఈ చివరికి వచ్చేసాం. ఇప్పుడైతే మనం తిరిగి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే ఇంక రిటర్న్ అవుతున్నామండి. ఇప్పుడైతే మేము మినీ ట్రైన్ ఉంది కదా చెప్పాను కదండి, ఆ మినీ ట్రైన్ ఎక్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వచ్చి 10 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ చూడండి మొత్తం అన్ని సముద్రం మొత్తం ఎలా ఉందో, ఇది మొత్తం వాటర్ అంతా కొంచెం ఎదరకెళ్ళినట్టుంది, మొత్తం బురదగా ఉంది సముద్రం మొత్తం. ఈ దూరం నుంచి చూస్తుంటే సిటీ కూడా చాలా అందంగా కనిపిస్తుందండి, దూరం నుంచి చూస్తుంటే. ఈ ఎలిఫెంట్ కేవ్స్ అనేవి, ఈ గుహలు అనేవి మనకి గారాపూర్లో ఉంటాయండి. అదేనండి ఇప్పుడు వెళ్ళాం కదా, అది హైలాండ్ యాక్చువల్గా. ఈ గుహలు అనేవి మనకి 5వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం మధ్యకాలంలో రాష్ట్రకూట రాజవంశులు అయితే నిర్మించారండి. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ యాత్రికులు దీపాన్ని చూసి ఒక తీరంలో పెద్ద రాతి ఏనుగు విగ్రహం చూసారండి. ఇలా అంటే రాతి ఏనుగు విగ్రహంలా ఉంది ఈ కేవ్ అనేది. దాన్ని బట్టి ఎలిఫెంట్ కేవ్స్ అని పేరు పెట్టారండి. ఈ 1987లో ఎలిఫెంట్ గుహల యొక్క యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం కింద ప్రకటించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.